హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టొమాటన్. ఈ రోబో టొమాటో ఆకారంలో తయారు చేయబడింది. ఒక చిన్న పిల్లవాడిని ఎలాగైతే మనం భుజాలపై కూర్చోబెట్టుకుంటామో అలాగే ఈ రోబోని కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీని యొక్క ఉపయోగం ఏంటంటే, రన్నింగ్ చేసేటువంటి టైంలో శక్తి కావాలి కాబట్టి మనం సెట్ చేసినటువంటి టైంకి అనుగుణంగా తన ప్రత్యేకమైన చేతులతో ఈ రోబో ఒక టొమాటోని మన నోటికి అందిస్తూ ఉంటుంది. అదెలాగో వీడియోలో మీరు కూడా చూడవచ్చు. షోవా హనాకో. మెడికల్ యూనివర్సిటీస్లో చూసినట్లయితే ఒక మెడికల్ స్టూడెంట్కి తన ప్రాక్టీస్లో భాగంగా డెడ్ బాడీతో ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ షోవా హనాకో అనే రోబోని తయారు చేయడం జరిగింది. దీని ద్వారా డెంటిస్టులు ముందుగానే ట్రైనింగ్ తీసుకోవచ్చు. దీనికి ట్రీట్మెంట్ చేసిన అనుభవంతోనే మనుషులకి మరింత మెరుగైన వైద్యం అందించవచ్చు. సింథటిక్ మౌత్. జపాన్కి చెందిన ఒక యూనివర్సిటీ సైంటిస్టులు దీనిని రూపొందించడం జరిగింది. దీనికి సెట్ చేసినటువంటి పైపుల సహాయంతో ఇది శబ్దాన్ని వినిపిస్తూ ఉంటుంది. నో స్టైలస్. బెడ్ పై పడుకొని ఫోన్ని ఆపరేట్ చేయాలంటే అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే దీనిని తయారు చేయడం జరిగింది. ఈ నో స్టైలస్ అనేది ముక్కుకి సెట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి మన చేతి యొక్క సహాయం లేకుండానే ఈ నో స్టైలస్ తో ఫోన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ద ఫ్లీజ్. ఈ సైకిల్కి పెడల్స్ మరియు బ్యాటరీ అనేవి ఉండవు. దీనిని నడిపేటువంటి మనిషి యొక్క కాళ్ళ సహాయంతోనే ఇది ముందుకు వెళుతూ ఉంటుంది. దీనిని జర్మన్ డిజైనర్స్ టామ్ మరియు జ్యూరీలు కనుగొనడం జరిగింది. ఇది ముందుకు వెళ్ళాలంటే మనం మన కాళ్ళని ఎంత వేగంగా కదుపుతామో అంత వేగంగా ఇది ముందుకు వెళుతూ ఉంటుంది. అలా ఇది ముందుకు నడుస్తున్నప్పుడు మన కాళ్ళను వెనుకకు కూడా పెట్టుకోవచ్చు. ఆస్ట్రిచ్ పిల్లో. ఆస్ట్రిచ్ పక్షి అప్పుడప్పుడు తన తలను భూమి లోపలికి పెడుతూ ఉంటుంది. అలానే మనం కూడా ఈ పిల్లోతో మన తలను బయటికి కనపడకుండా చేసుకోవచ్చు. అందుకే దీనికి ఆస్ట్రిచ్ పిల్లో అని పేరు పెట్టడం జరిగింది. ఏ ప్రదేశంలోనైనా మనం దీనిని తలకు పెట్టుకొని మన చేతులు దాని లోపలే పెట్టి రెస్ట్ తీసుకోవచ్చు. బేబీ మోప్. చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా తినేటువంటి పదార్థాలు కింద వేస్తూనే ఉంటారు. ఇక వాటిని క్లీన్ చేయలేక అప్పుడప్పుడు పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ బేబీ మోప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఒక డ్రెస్ లాగానే కాకుండా ఒక మోప్ లా కూడా పనిచేస్తుంది. ఇక ఎప్పుడైతే ఇది వేసుకొని బేబీ అటు ఇటు తిరుగుతూ ఉంటుందో అప్పుడు ఫ్లోర్ కూడా దానంతటా అదే క్లీన్ అవుతూ ఉంటుంది. ఎల్ఈడి స్లిప్పర్స్. ఈ ఎల్ఈడి స్లిప్పర్స్ రాత్రి సమయాల్లో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ స్లిప్పర్స్ కి ముందు ఎల్ఈడి బల్బ్ ఉంటుంది. అలా వీటిని ధరించగానే ఆ లైట్స్ అనేవి ఆన్ అవుతూ ఉంటాయి. అలా వీటిని వేసుకొని చీకట్లో కూడా మనం ముందున్న వస్తువులను చూడవచ్చు. హగ్మీ పిల్లో. దీనినే బాయ్ ఫ్రెండ్ పిల్లో అని కూడా అంటారు. చూడడానికి ఈ పిల్లో ఎంతో ప్రత్యేకంగా రియల్ బాడీ లాగా కనిపిస్తూ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ కి దూరంగా ఉన్నటువంటి మహిళలు ఈ పిల్లోని ఇష్టపడవచ్చు. ల్యాప్ పిల్లో. మినీ స్కర్ట్ కలిగి ఉండేటువంటి ఈ పిల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. పురుషులు ఈ పిల్లోపై తలపెట్టి హాయిగా నిద్రించవచ్చు. డాగ్ అంబ్రెల్లా. ప్రత్యేకంగా ఇది పెంపుడు కుక్కల కోసం తయారు చేయబడింది. ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో పెంపుడు కుక్కలను తీసుకొని వాకింగ్కి వెళ్లే సమయంలో ఎండ కానీ లేదా వర్షం కానీ వచ్చినప్పుడు ఈ గొడుగు వాటికి ఎంతగానో సహాయపడుతుంది. అది ఎలా ఉంటుందో వీడియోలో మీరు కూడా చూడవచ్చు. గ్రాస్ ఫ్లిప్ ఫ్లాప్స్. పచ్చని గడ్డిపై నడవడం అనేది ఎంతో మంచిదని కొందరు డాక్టర్లు చెబుతూ ఉంటారు. కానీ చుట్టుపక్కల గడ్డి కానీ లేదా పార్క్ కానీ లేని వారికి ఇది సాధ్యపడకపోవచ్చు. కానీ సింథటిక్ గ్రాస్ తో ఇది సాధ్యపడుతుంది. ఇదే చెప్పులకు స్టిక్ చేయబడి ఉంటుంది. ఇక ఈ చెప్పులే మనకు గడ్డిపై నడిచిన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. ఎడిబుల్ స్ప్రే పెయింట్.
ఒకే రకమైన ఆహార పదార్థాలు రోజు తినడం వల్ల బోర్గా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వారి కోసం తయారు చేసిందే ఈ ఎడిబుల్ స్ప్రే పెయింట్. దీని ద్వారా మనం తింటున్న ఆహార పదార్థాల యొక్క కలర్ ని మార్చుకోవచ్చు. అలా వివిధ రకాల ఆహార పదార్థాలపై మనకు ఇష్టం వచ్చిన కలర్ ని చేర్చుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.